Welcome to SK Statistics tutorial. ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్ డేట్స్ అనేవి మార్చ్ 16 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అందుకోసం అని ఒక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్స్. ఇది సిక్స్త్ రోజు జరిగిన షిఫ్ట్ 1 క్వశ్చన్స్. ఇవి లెవెల్ 1 CBT 1కి సంబంధించిన క్వశ్చన్స్. ఈ రైల్వేలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక 2-3 ఒక 6 షిఫ్ట్లలో ఏదైతే జరిగినాయో అవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే షార్ట్కట్లు ఎంత వీలైతే అంత షార్ట్కట్లు చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ క్వశ్చన్, ద సైడ్స్ ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ x-13 x-26 x ఇట్స్ ఏరియా ఈజ్ ఇన్ సెంటీమీటర్ స్క్వేర్ అని అడిగిండు కదా. ఇది ఏమంటారంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటారు, అంటే లంబకోణ త్రిభుజం అంటారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఫార్ములా ఏరియాకి ఫార్ములా ఉంటుంది. ఇది హైపోటేనియస్, ఇది బేసు, ఇది ఏదో ఒక సైడ్ ఒక నిమిషం, ఇది హైపోటేనియస్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడు, ఇది బేస్ అవుతుంది. ఓకేనా. ఏరియా ఆఫ్ ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫార్ములా అడ్జసెంట్ సైడ్ ఇంటూ బేస్ కదా. ఓకేనా, అడ్జసెంట్ సైడ్ ఇంటూ బేస్. కాబట్టి ఇప్పుడు మనం అడ్జసెంట్ సైడ్ ఏందో బేస్ ఏందో కనుక్కోవాలి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనకు కొన్ని ట్రిప్లెట్స్ గుర్తుండాలి. ట్రిప్లెట్స్ 3, 4, 5 అనే ట్రిప్లెట్స్ గుర్తున్నాయి అనుకో. ఇక్కడ ఏం కనబడుతుంది మనకి ఈక్వేషన్లో 13 మల్టిపుల్ కనబడుతుంది. ఇక్కడ 13 మల్టిపుల్ కనబడుతుంది కాబట్టి 39 13తో మల్టిప్లై చేయాలి. 13 3 39, 13 4 52, 13 5 65. ఓకేనా. ఓకే, ఇవి ఒక ట్రిప్లెట్. 3, 4, 5 అనేది ఒక ట్రిప్లెట్. ఆ ట్రిప్లెట్కి మనం 13తో మల్టిప్లై చేస్తే ఏమొచ్చినాయి మనకి 65, నెక్స్ట్ 52, 13 3 39. ఓకేనా. ఇవి ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ ఏమవుతుంది అంటే ఎక్స్ వాల్యూ అనేది 65 అవుతుంది. ఎక్స్ మైనస్ 26, ఎక్స్ మైనస్ 26 అంటే 65 మైనస్ 26 చేయండి. 65 మైనస్ 26 చేస్తే 65 మైనస్ 26 చేస్తే వస్తుంది మనకి 9. ఒక నిమిషం, 39 వస్తుంది. 39 వస్తుంది. ఓకేనా. ఇది వచ్చింది 65 మైనస్ 26 చేస్తే 39 వచ్చింది. అదేవిధంగా 65 మైనస్ 13 చేయండి. 65 మైనస్ 13 చేస్తే ఏమొస్తుంది అంటే మనకు 52 వస్తుంది. ఓకేనా. ఇక్కడ అర్థమైంది ఏంటంటే 65 ఎక్స్ వాల్యూ అనేది 65. ట్రిప్లెట్స్ వాల్యూస్ తెలిసి ఉండాలి. ఇటువంటి ప్రాబ్లమ్స్ చేయాలంటే ట్రిప్లెట్స్ వాల్యూస్ తెలిసి ఉండాలి. దానికి ఏదో ఒక అంకెతో మల్టిప్లై చేసినప్పుడు మనకు ఈ ట్రిప్లెట్స్ అంటే వేరే ట్రిప్లెట్స్ అనేవి వస్తాయి. ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది 65, 52, 39 ఇది హైపోటేనియస్ అవుతుంది. ఈ మిగిలిన రిమైనింగ్ ఒకటి అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇంకోటి ఏమో బేస్ అవుతుంది. ఓకేనా, అడ్జసెంట్ సైడ్ బేస్ అవుతుంది. ఇక్కడ క్యాన్సిల్ చేస్తే మనకి ఇప్పుడు క్యాన్సిల్ చేయండి, ఇది ఏమవుతుంది 1/2 ఇంటూ 39 ఇంటూ 52. ఓకేనా. ఇక్కడ మనకు వచ్చిన ట్రిప్లెట్స్ 39, 52, 65. ఒకటి 65 హైయెస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా హైపోటేనియస్ అవుద్ది. ఓకేనా, హైయెస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా హైపోటేనియస్ అవుద్ది. ఒక నిమిషం, హైయెస్ట్ వాల్యూ ఎప్పుడు కూడా హైపోటేనియస్ అవుద్ది. ఇవి రెండు అడ్జసెంట్ సైడ్ హైపోటేనియస్. దీన్ని క్యాన్సిల్ చేస్తే 26 వస్తుంది. యూనిట్ డిజిట్ చూడండి, యూనిట్ డిజిట్ 6 ఇంటూ 4 54. లాస్ట్ యూనిట్ డిజిట్ వచ్చేసి 4 వస్తుంది. అదే 4 అనేది మనకు ఆప్షన్ ఒకటే ఉంది, సెకండ్ ఆప్షన్, అదే మన ఆన్సర్ అవుద్ది. సెకండ్ క్వశ్చన్, tan వాల్యూ అనేది 7/8. ఇవాల్యుయేట్ 1 a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఏమవుతుంది, a ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా దీన్ని ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్, 1 స్క్వేర్ మైనస్ సైన్ స్క్వేర్ టీటా. కింద కూడా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఇది కూడా 1 మైనస్ కాస్ స్క్వేర్
టీటా కాస్ స్క్వేర్ టీటా ఓకేనా ఇంటూ కాట్ టీటా ఇంటూ కాట్ టీటా. నెక్స్ట్ ఇది ఏమవుతుంది 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా వాల్యూ అనేది కాస్ స్క్వేర్ టీటాకి ఈక్వల్. 1 మైనస్ సైన్ స్క్వేర్ టీటా అనేది ఒక్క నిమిషం క్లారిటీగా రాద్దాం. 1 మైనస్ సైన్ స్క్వేర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే 1 మైనస్ సైన్ స్క్వేర్ బై 1 మైనస్ కాస్ స్క్వేర్ టీటా ఇంటూ కాట్ టీటా ఓకేనా. ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ సైన్ స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా వస్తుంది. 1 మైనస్ సైన్ స్క్వేర్ వాల్యూ కాస్ స్క్వేర్ టీటా 1 మైనస్ కాస్ స్క్వేర్ వాల్యూ సైన్ స్క్వేర్ టీటా ఓకేనా. సైన్ స్క్వేర్ టీటా ఓకేనా విత్ సైన్ స్క్వేర్ టీటా ఇంటూ కాట్ టీటా ఒకటి ఉంటుంది ఇక్కడ కాట్ టీటా. నెక్స్ట్ ఈ స్క్వేర్ని కామన్ తీసుకోండి. ఇందులో స్క్వేర్ని రెండిట్లలో స్క్వేర్ని కామన్ తీసుకొని హోల్ స్క్వేర్ రాయొచ్చు కదా. ఇక్కడ సైన్ టీటా కాస్ టీటా బై సైన్ టీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. కాస్ టీటా బై సైన్ టీటా హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. ఇప్పుడు కాస్ టీటా బై సైన్ టీటా ఏమవుతుంది కాట్ టీటా అవుతుంది. కాట్ టీటా స్క్వేర్ బై కాట్ టీటా అవుతుంది ఓకేనా. కాట్ టీటా స్క్వేర్ బై కాట్ టీటా ఒక స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే కాట్ టీటా మిగులుతుంది ఓకేనా. కాట్ టీటా మిగులుతుంది. ఇప్పుడు ఏముంది మనకు ట్యాన్ టీటా వాల్యూ ఏమి ఇచ్చిండు 7/8 ఇచ్చిండు. అప్పుడు కాట్ టీటా వాల్యూ ఏమవుతుంది దాని రెసిప్రోకల్ అవుతుంది. రెసిప్రోకల్ ఏమవుతుంది 8/7 ఓకేనా. అది మన ఆప్షన్ ఓకేనా. ఫస్ట్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి వాల్యూ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన ఫార్ములాలు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సెకండ్ ఫార్ములా కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా వాల్యూ 1కి ఈక్వల్ ఓకేనా. కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా వాల్యూ 1కి ఈక్వల్. ఇక్కడ నుంచి సైన్ స్క్వేర్ వాల్యూ రాపియచ్చు లేదంటే కాస్ స్క్వేర్ వాల్యూ రాపియచ్చు. నెక్స్ట్ ఇంకో ఫార్ములా కాట్ టీటా అంటే ఏంది కాట్ టీటాకి కాట్ టీటా ఈక్వల్ టు 1/tan టీటా రెసిప్రోకల్ ఆఫ్ ది ట్యాన్ టీటా అన్నాడు ఓకేనా. దీన్ని యూజ్ చేసుకొని చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇఫ్ 24 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది 3 టైమ్స్ అన్నోన్ నెంబర్. మనం ఇక్కడ అన్నోన్ నెంబర్ని ఎక్స్ అని అజ్యూమ్ చేసుకున్నాం. అప్పుడు ఏమవుద్ది 3x 3 టైమ్స్ ఆఫ్ ది అన్నోన్ నెంబర్ 24 సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ దిస్ నెంబర్ ఓకేనా. 24ని 3 టైమ్స్ అన్నోన్ నెంబర్ని మల్టిప్లై చేసి 24ని మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చిందట అంటే 258 వచ్చిందట ఓకేనా. వాట్ ఈస్ ద అన్నోన్ నెంబర్. ఇప్పుడు 24ని లెఫ్ట్ సైడ్ పంపండి ఏమవుతుంది 3x ఈజ్ ఈక్వల్ టు 258 ప్లస్ 24 అంటే 282 వస్తుంది ఓకేనా. 282 వస్తుంది. 3 1s 3 9s 27 1 మిగులుతుంది 3 4s ఓకేనా 94. ఒక్కొక్కటి యూనిట్ టీజీడీ చూసుకొని కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇటువంటి లెక్కలు ఏంటంటే ఇవన్నీ సాల్వ్ చేసే వరకు బాగా టైం తీసుకుంటాయి. ఇక్కడ ద సైడ్స్ ఆఫ్ ది రెక్టాంగులర్ ఫీల్డ్ ఆర్ 169 అండ్ 154 and 154. ఇట్స్ ఏరియా ఈక్వల్ టు ది ఏరియా ఆఫ్ ది సర్క్యులర్ ఫీల్డ్. అంటే ఇక్కడ రెక్టాంగులర్ యొక్క ఫీల్డ్ ఏరియా అండ్ సర్క్యులర్ ఫీల్డ్ ఏరియా అనేది ఈక్వల్ ఉంటాయి అని చెప్తుండు. నెక్స్ట్ అయితే సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలత ఎంత అని అడుగుతుండు. రెక్టాంగులర్ యొక్క ఏరియా ఏ ఇంటూ బి అనేది సర్క్యులర్ ఏరియా πr² ఈక్వల్ ఉంటుందని చెప్తుండు. అయితే అప్పుడు మనకి ఏం అడిగిండు సర్కంఫరెన్స్ అంటే చుట్టుకొలతకి ఫార్ములా ఏంది సర్కిల్ యొక్క చుట్టుకొలత వచ్చేసి 2πr. 2πr అంటే దీని అర్థం ఏంది 22/7 కదా. 2πr అంటే 22/7. ఇందులో 22లో ఏది ఉంది 2 × 11 ఉంది కదా. 2 × 11 అంటే ఏంటంటే 11 యొక్క రూల్. ఇప్పుడు ఇటువంటివి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా పై అనేది ఇంక్లూడ్ అయి ఉందనుకో మన ఆన్సర్లో పై అనేది ఇంక్లూడ్ అయి ఉన్నదనుకో డైరెక్ట్గా 11 యొక్క మల్టిపుల్ రూల్ చూసుకోవాలి. ఇక్కడ 11 యొక్క మల్టిపుల్ రూల్ ఏంటంటే ఆల్టర్నేటివ్ యొక్క సమ్ము
అంటే ఇప్పుడు 5 + 5 ఎంత 10 అవుతుంది. 10 - 2 ఎంత 8 అవుతుంది. ఓకేనా 8 11 అన్నా కావాలి, లేదంటే 0 అన్నా కావాలి. ఓకేనా అంటే ఇప్పుడు ఇది కాదు. ఇప్పుడు 5 + 5 - 2 చేస్తే అది 8 అవుతుంది. నాట్ ఈక్వల్ టు 11 ఆర్ 0. ఇప్పుడు 5 + 0 -4 వేస్తే 1 అవుతుంది. అది నాట్ ఈక్వల్ టు 1, నాట్ ఈక్వల్ టు 0. ఇక్కడ 5 + 2 -7 అయితే 0 అవుతుంది. కాబట్టి ఇది 11 మల్టిపుల్ అవుతుంది అన్నట్టు. అందుకే ఇదే మన ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ కూడా 5 + 4 అంటే మిడిల్ ఉన్నదాన్ని ఆల్టర్నేటివ్ యొక్క సమ్ అనేది ఈక్వల్ టు 0 అన్న కావాలి. అంటే ఇప్పుడు ఒకవేళ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు 1 3 3 1 ఉందనుకో, వీటి యొక్క ఆల్టర్నేటివ్ యొక్క సమ్ముడు రెండిటి యొక్క అంటే ఇప్పుడు 1 + 3 ఒకటి, ఇంకోటి కూడా 1 + 3, ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ అనేది ఈక్వల్ టు 0 కావాలి. లేదనుకుంటే ఈ 11 మల్టిపుల్ అని కావాలి. అది 11 మల్టిపుల్ రూల్. 11 మల్టిపుల్ రూల్ తెలుసుకుంటే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి మనం టోటల్ చేయకుండానే డైరెక్ట్ ఆన్సర్ పెట్టచ్చు. ఓకేనా అర్థమెటిక్ రీజనింగ్ క్వశ్చన్లే ఓన్లీ. ఇది ఒక క్వశ్చన్ ఇచ్చిండు, వీటి మధ్య ఆడ్ వన్ అవుట్ కనుక్కోమంటుండు. మనం 19 ఫస్ట్ ఇటువంటి చేయాలంటే నెంబర్స్ తెలియాలి. 21 19 ఎస్ యొక్క నెంబర్ ఫస్ట్ ఆప్షన్, ఎస్ యొక్క నెంబర్ 19, యూ యొక్క నెంబర్ 21, పి యొక్క నెంబర్ 16. వీటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది 2. నెక్స్ట్ ఇక్కడ -5. ఓకేనా నెక్స్ట్ 14 16 11 ఈడ కూడా -+2 +2 -2. నెక్స్ట్ చూసుకుంటే 16 18 22. ఇక్కడ చూసుకుంటే +2 ఉంది, ఇక్కడ +4 వచ్చింది. ఇక్కడ +4 ప్లస్ వచ్చింది, ఇక్కడ మిగతా దాంట్లో మైనస్ వచ్చింది. ఇది ఒకటే డిఫరెంట్ ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇటువంటి క్వశ్చన్ మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో కంపల్సరీ ఒక క్యూబ్ వాల్యూస్ స్క్వేర్ వాల్యూస్ అనేది తెలిసి ఉండాలి. ఈ 729 అనేది దేని యొక్క క్యూబ్ అంటే 93 యొక్క క్యూబ్ అవుతుంది. ఇప్పుడు 9 ఏమని రాసుకోవచ్చు 3² అని రాసుకోవచ్చు. ఇంటూ 3 అంటే 2 × 3 6. అంటే ఇప్పుడు ఈ మొత్తాన్ని ఏమని రాసుకోవచ్చు 729 అంటే 3⁻6 √6. 6 క్యాన్సిల్ అయిపోతే 3 మిగులుతుంది. నెక్స్ట్ 6 రావాలంటే 4 times 6 రావాలంటే ఓన్లీ 6 ఉన్నప్పుడు, యూనిట్ డిజిట్లో 6 ఉన్నప్పుడు మాత్రమే 6 వస్తుంది మనకు రూట్ వాల్యూ. నెక్స్ట్ ఇక్కడ 2 రావాలంటే క్యూబులలో ఓన్లీ 8 క్యూబ్ వాల్యూ 512 అవుతుంది. 512 8 క్యూబ్ వాల్యూస్లో క్యూబులలో యూనిట్ డిజిట్ 2 రావాలంటే ఓన్లీ 8 ఉన్నప్పుడు మాత్రమే, యూనిట్ డిజిట్ వాల్యూ అనేది 8 ఉన్నప్పుడు మాత్రమే మనకి క్యూబ్లలో 2 వస్తుంది యూనిట్ డిజిట్. ఓకేనా 8 క్యూబ్ అన్నప్పుడు మాత్రమే 512 వస్తుంది, యూనిట్ డిజిట్లో 2 వస్తుంది. ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇది దేనికి యొక్క స్క్వేర్ రూట్ అంటే ఇది 42 యొక్క స్క్వేర్ రూట్ అన్నట్టు. ఇవి కూడా టెక్నిక్స్ ఉంటాయి, అవన్నీ టెక్నిక్స్కి ఒక క్లాస్ చేద్దాం. ఓకేనా ఇది ఈ విధంగా యూనిట్ డిజిట్లు లేదంటే కొన్ని క్యూబ్స్ ద్వారా ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ 2 + 8 ఎంత 0 వస్తుంది. 0 + 6 6 6 + 3 9. యూనిట్ డిజిట్లు ఏం రావాలి 9 రావాలి. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఒకటే కరెక్ట్ అవుతుంది. కొద్దిగా క్యూబులు అవి ఇవి గుర్తుపెట్టుకుంటే బెస్ట్. ఓకేనా ఇది కొద్దిగా పెద్దగా ఉంటుంది, ఇది ప్రాబ్లం చేద్దాం అది కూడా, కాకపోతే టైం తీసుకొని చేద్దాం. ఇప్పుడు ఏమంటుండు 15 అనేది
11 ఎప్పుడైతుంది ప్లస్ -4 చేసినప్పుడు అవుతుంది. అక్కడనే 8 అనేది 4 ఎప్పుడైతుంది -4 ఎత్తు అవుతుంది. అట్లనే 3 రిలేటెడ్ అంటే ఇప్పుడు RI3 ఉంది. దీనికి ఏది ఆన్సర్ అవుతుంది అంటున్నా అంటే మనం -4 చేయాలి. -4 ఇస్తే ఏమవుతుంది -1 అవుతుంది. ఒకటే ఆప్షన్ ఉంది, అది ఇదే ఆప్షన్. కొద్దిగా ఫాస్ట్గా చేయాలి ఏది చేసినా కూడా, ఓకేనా. నెక్స్ట్ ఇన్ సెటన్ ఏ కోడ్ లాంగ్వేజ్ జాయ్ ల్యాబ్ పోయిట్ ఈస్ కోల్డ్ యాజ్ 2DLDHగా రిటైన్ చేసిండు, ఓకేనా. అంటే జాయ్కి ఏదో ఒకటి ఉండదు. నెక్స్ట్ పోయెట్ విన్ యూనియన్ DLFOKB అయితే పోయెట్కి ఏమవుతుంది అని అడుగుతుంది. ఇక్కడ చూసుకుంటే రెండిట్లలో కూడా పోయెట్ ఉంది, ఇక్కడ పోయెట్ ఉంది, ఇందులో కూడా పోయెట్ ఉంది. కాబట్టి ఇక్కడ కూడా కామన్ లెటర్, ఇందులో కూడా కామన్ లెటర్ ఏదైతుందో అది మనకు పోయెట్కి సంబంధించి అవుతుంది. పోయెట్ తప్ప ఫస్ట్ ఈ రెండింటిని చూడండి, ఈ రెండింటిని చూస్తే ఇందులో పోయెట్ తప్ప ఇంకా వేరే ఏవి కూడా కామన్గా లేవు. కాబట్టి ఇక్కడ కామన్గా పోయెట్ ఉంది కాబట్టి దాని యొక్క కోడ్లో కూడా కామన్ వాల్యూ అనేది మన ఆన్సర్ అవుతుంది. అంటే ఇక్కడ DL ఉంది కాబట్టి ఇది కూడా DL కామన్ ఉంది కాబట్టి మన ఆన్సర్ అనేది ఆప్షన్ నెంబర్ 1 అవుతుంది.